సెప్టెంబర్ 20వ తేదీన మరియు 22వ తేదీన 20వ తేదీన మనకు బొమ్రాస్పేట్ మండల్ వికారాబాద్ డిస్టిక్ లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. అదే కాకుండా 22వ తేదీన కులకచర్లలో ఒక లేడీ షాప్ లో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ కు పాల్పడితే ఆమె జాగ్రత్త పడడంతో ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలయత్నం చెందడం జరిగింది. తర్వాత మళ్ళా అదే రోజున వికారాబాద్ లో టౌన్ లో ఒక లేడీ షాప్ లో కిరాణా షాప్ లో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు సిగరెట్ ఏదో తీసుకోవాలని చెప్పి ఆమెను అడిగారు. ఆమె అందివ్వబోతే ఆమె మెడలో నుంచి ఒక చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని వికారాబాద్ సిసిఎస్ టీం బలవంత ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా వాళ్ళ టీం అంతా కూడా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు. దీంతో మనకు ఉన్న ఆధారాలతో సీసీటీవీ ఫుటేజ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పేరు మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇతను బేసికల్ గా మనకు అంతర్రాష్ట్ర ముఠాలో ఒక దొంగగా ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్గా ఇప్పటి వరకు దాదాపు ఒక 150 అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ 10 years నుంచి ఇతను చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ 2 times పోలీస్ ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్ లో ఉంటాడు అక్కడ. సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్ లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్ టీం వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి కూడా మనం ఒక 4 చైన్ స్నాచ్ చేసినట్టు ఏవైతే వాళ్ళు దొంగతనం చేశారో ఇవన్నీ కూడా మనకు 4 చైన్స్ అదే కాకుండా పెప్పర్ స్ప్రేస్ అండ్ ఒక వేట కొడవల దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగింది. ఈయన మోడల్స్ ఆపరేటింగ్ చూస్తే మనము ఎప్పుడొచ్చినా కూడా ఇతను ఒక మైనర్ వ్యక్తిని కానీ లేకపోతే ఎవరన్నా బైక్ లో తెచ్చుకుంటాడు అండ్ ఇతను వెనక కూర్చుంటారు. ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళలను బేసికల్ గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కడన్నా వాక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ షాప్ లో ఉన్నప్పుడు కానీ చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమీడియట్ గా వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎంఓలో ఇదే కాకుండా వీళ్ళు ఎక్కడైతే అఫెన్స్ చేస్తున్నారో అటువంటి ప్లేస్ లో సెల్ ఫోన్ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆన్ చేయరు. ఒక 100 kilometers ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 100 kilometers దూరం వెళ్ళి వేరే డైరెక్షన్ లో అక్కడ ఆన్ చేయడం జరుగుతుంది. అట్లా చాలా వరకు టెక్నికల్ గా వాళ్ళ ఒక ఐడెంటిటీని ప్లస్ వాళ్ళ ఒక లొకేషన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులకు తెలియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు వాడే మామూలు జిఎస్ఎం కాల్స్ వాడకుండా అన్ని కూడా ఇంటర్నెట్ కాల్స్ వాడతారు. ఇంటర్నెట్ కాల్స్ లో కూడా నెంబర్ కూడా ఎవరన్నా దారిన వెళ్ళే ఒక అనామకుడు నెంబర్ ఒక ఫీచర్లెస్ ఫోన్ లోని నెంబర్ ఒకటి తీసుకుని ఆ నెంబర్ ను వీళ్ళు ఒక ఎంటీ సెల్ లో వాట్సాప్ వేసుకొని దాని నుంచి వచ్చిన ఓటీపీని పెట్టుకుని వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్ తో అంటే ఆ మొబైల్ సిమ్ ఒక మొబైల్ లో ఉంటుంది అండ్ దాని ఒక వాట్సాప్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. సో ఆ విధంగా చాలాసార్లు పోలీసు వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు వాడుతున్న ఇంటర్నెట్ కాల్ నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ అదుపులో ఉండటంతో చాలా సార్లు మాకు కూడా ఇతను దొరకపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు చాలా చాకచక్యంగా సిసిఎస్ టీం బలవంతంగా అన్వర్ పాషా అండ్ వీళ్ళ టీం అంతా కూడా కలిపి మనకు హెచ్సి చెన్నయ్య గౌడు, జయవర్ధన్, శివకుమార్, టిసిఎస్ కృష్ణారెడ్డి, అంజప్ప, రామకృష్ణ, రాఘవేంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కష్టపడి దాన్ని ఆల్మోస్ట్ ఒక 1.5 months వరకు ఛేదించడం జరిగింది. ఇతను మనము చూస్తే ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 cases మనకు వికారాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 2.5 తులాస్ ఒక చైన్ ఉంది. బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్ లో కూడా 2.5 తులాల ఒక చైన్ ఉంది. అండ్ కులకచర్లలో అటెంప్ట్ చేసి విఫలమవడం జరిగింది. జహీరాబాద్ లో కూడా ఇతను చేయడం జరిగింది. అండ్ సదాశివపేట ఏరియాలో కూడా ఇతను ఇట్లానే చైన్ స్నాచింగ్ ఒకటి 4 తులాస్ ఒకటి 3.5 తులాస్ మొత్తం మనం చూస్తే ఇది ఒక 7,80,000 rupees వర్త్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ పొజిషన్ నుంచి 2 ఈ పెప్పర్ స్ప్రేస్ అండ్ ఈ వేట పడవలు కూడా అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
ఎవరన్నా వీళ్ళ పైకి అటాక్ వచ్చినప్పుడు ఈ పెప్పర్ స్ప్రేస్ అది ఇదే కాకుండా వేట కొడవలతో కూడా వీళ్ళు దాడి చేసేదానికి కూడా అది వేట కొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు ఏ టైంలో చేస్తారు, యూజువల్ గా మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 4 o'clock లోపల. అప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండదు. మార్నింగ్ 12 వరకు 11 వరకు ఎక్కడున్న ఎక్కువగా క్రౌడ్ ఉన్న చోట ఆడవారు ఉంటారు. సో ఈవినింగ్ 4 తర్వాత కూడా మళ్ళీ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ లో ఉంటే వీళ్ళు ఎక్కడైనా దొరికిపోదనే ఉద్దేశంతో వీళ్ళు ఆ టైమ్ ఆఫ్ ది డే అంటే 12 PM to 4 PM మధ్యలో చూసుకొని ఎక్కడైనా ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ చైన్ పుస్తల తాడు ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి ఇలా చేయడం జరిగింది. సో దాదాపు వీళ్ళు 3 రాష్ట్రాలు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మనకు తెలంగాణలో మొత్తం 150 కేసుల్లో ఇతను అక్యూజ్డ్ గా ఉన్నాడు. సో చాలా చాకచక్యంగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక డిఫరెంట్ వ్యక్తులతో ఇప్పటివరకు అతను మనము చూస్తే అతని కంపానియన్స్ మనం ఎవరైతే అకంప్లీస్ గా చూసినప్పుడు అరీఫ్, మేరాజ్, అర్షద్, రషీద్ పటేల్ అండ్ అఫ్రోజ్, వజీర్, సమీర్, రౌఫ్, అర్బన్ ఎవరైనా ఇట్లా డిఫరెంట్ వీళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కో అక్యూజ్. ఇంతకుముందు కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇతను చాలా కరడుగట్టి నేరస్తుడు. ఇతను 2020లో ఒకసారి చెంచల్గూడ జైల్లో ఇతను పోలీసులు అరెస్ట్ చేసి అప్పుడు సెంటెన్స్ అక్కడ అండర్గో అవుతున్నాడు. ఆ టైంలో ఇతనికి కరోనా రావడం జరిగింది. కరోనా వస్తే ఇతను గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే గాంధీ హాస్పిటల్ నుంచి ఇతను అక్కడ పోలీసు వారి కళ్ళు కట్టి అక్కడి నుంచి పరారవడం జరిగింది. తర్వాత అదే కేసు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కట్టి తర్వాత వీళ్ళు ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు 2 సంవత్సరాలు జైల్లో ఉండి 2022 నవంబర్లో ఇతను రిలీజ్ అవ్వడం జరిగింది. ఇతని మీద బీదర్ లో కూడా 2nd అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో కూడా ఇతని మీద NVW కూడా పెండింగ్ ఉంది. సో ఇవన్నీ మనం చూస్తే ఇతను ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నాడు. 12 to 4 PM మధ్యలో టార్గెట్ చేస్తున్నాడు అండ్ ఐసోలేట్ ఉండాలి. ప్రొటెక్షన్ కోసం పెట్టారు ఇప్పుడు. న్యూ ఇయర్ వేడుకలు చుట్టూ విచారణ